ఓమస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులరా, గోదాస్తుతి మనం తెలుసుకోబోతున్నాం. నిన్న గోదా అంటే ఏమిటి అనేది మనం విన్నాం. ఆ తల్లి యొక్క వైభవాన్ని మనం తెలుసుకున్నాం. వేదాంత దేశకుల వారు గోదాదేవి యొక్క వైభవాన్ని మనకి అందించారు. ఆ మహనీయుని యొక్క ప్రతి కవనంలోనూ ఒక అందమైనటువంటి ఫలశ్రుతిని కూడా ఆయన అందిస్తున్నారు అని నిన్న మనం శ్రవణం చేశాం. ఎవరైతే గనక ఆ మహనీయుని యొక్క స్తోత్రాలని వాటిని గనక పఠిస్తే వారికి కలిగే లాభాలు ఎంతో నిన్న వారు చెప్పారు. అది మనం తెలుసుకున్నాం. వారందరికీ కూడాను బహుముఖి సరస్వతి వక్త్రే, వాళ్ళకి మంచి వాక్కు వస్తుంది అని చెప్పారు. మనస్సులో మంచి భక్తి కలుగుతుందన్నారు. అలాగే వారి తనువు శరీరం అంతా కూడా శుద్ధి ఏర్పడుతుంది అన్నారు. అన్ని దిశలలోనూ వాళ్ళకి దశ దిశల్లో కూడా వాళ్ళకి ఖ్యాతి లభిస్తుంది, కీర్తి లభిస్తుంది అని మనకి తెలియజేశారు. అటువంటి సారస్వతాన్ని అందించిన మహానుభావుడు వేదాంత దేశకుల వారు దశావతార స్తోత్రాన్ని మనకు అందించారు. అలాగే గోదాస్తుతిని అందించారు. ఈ గోదాస్తుతిని చదివిన వారికి, అధ్యయనం చేసిన వారికి లభించేటటువంటి ఫలాలు ఇన్ని అని చెప్పడానికి వీల్లేదు. అటువంటి గోదాస్తుతిలో మొదటి శ్లోకం ఒకసారి మేము చదువుతూ ఉంటాం. నిదానంగా మీరు కూడా కంఠస్థం చేసేసుకోండి. ఈ నెల రోజుల్లో ఒక్కొక్క ఆభరణం ధరిస్తే ఎలా వాళ్ళకి శరీరానికి శోభనిస్తుందో ఈ శ్లోకాలను కూడా మనం కంఠస్థం చేసుకుని మంచి శోభని కలిగింప చేసుకుందాం. శ్రీ విష్ణు చిత్త కులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదాం అనన్య శరణం ప్రపద్యే. శ్రీ విష్ణు చిత్త కులనందన కల్పవల్లి అంటున్నారు. ఇందులో శ్రీ విష్ణు చిత్తుల వారి యొక్క కులంలో అవతరించినటువంటి తల్లిట ఈవిడ నందన కల్పవల్లి అన్నారు. అంటే ఒక కల్ప తరువు లాంటిది. ఎవరి విష్ణు చిత్తులు అంటే సాక్షాత్తు విష్ణువునే మనస్సులో పెట్టుకున్నటువంటి మహానుభావులు పెరియాళ్వార్ అంటారు. వీరి వంశానికి ఒక అందమైన పేరు అంజుకుడుక్కి అంటారు. అంటే భయపడే వంశం అంటారు. అంజుకుడు కురుసందదియాయ్ అని భయపడేటటువంటి వంశానికి ఒకే ఒక్కరు వారసురాలు ఈవిడే. ఒక అన్నదమ్ములు 5-6 ఉంటే వాళ్ళెవ్వరికీ సంతానం లేదు. ఒక్కరికే సంతానం కలిగింది ఒక ఆడపిల్ల అనుకోండి, వాళ్ళంతా ఎంత సంపాదించిన సంపాదన అంతా ఆ పిల్లకే కదా ధారపోస్తారు. అలాగా ఆళ్వార్లందరికీ కూడా ఒక్కతి కుమార్తె మన ఆండాళ్ళ తల్లి. అందుకని వాళ్ళందరూ సంపాదించిన ధనం ఏది? భగవద్భక్తి. ఆ భక్తి అంతా ఈవిడికి వచ్చేసింది అనమాట. అందుకని ఒక కల్పలత అంటున్నారు. నందన కల్పవల్లి. అయితే విష్ణు చిత్త కుల అన్నారు. విష్ణువుని చిత్తం యందు ఉంచిన వారి యొక్క కులం ఏది అంటే ప్రపన్న కులము అంటారు. ఆ ప్రపన్న కులానికి, ఆ కులంలో అవతరించిన ఒక కల్ప లత మన గోదాదేవి. ఇందుకు ప్రపన్నులు అంటే ఎవరండి? ప్రపన్నులు అంటే ప్రపత్తి అంటేనేమో పరమాత్మని ఆశ్రయించడానికి వాడు చేసేది ప్రపత్తి అంటారు. ప్రపత్తి అంటే నాకెవరూ లేరయా, నువ్వే తప్ప నాకు ఇంకా దిక్కు లేదు అని ప్రపత్తి చేయడం అంటే ఒక స్తోత్రం చేయడం అనమాట. నాకు ఎవ్వరు దిక్కు లేదు, నువ్వే నాకు రక్షకుడివి అని అంటాం. ఆ ప్రపత్తి చేసేవాడిని ప్రపన్నుడు అంటారు. అందుకే మన జీరస్వామి గురువు గారు చెప్తారు, పత్ అంటే పట్టుకోవటం, ప్రపత్ అంటే బాగా పట్టుకోవటం, పరమాత్మని బాగా ఆశ్రయించడం అన్నమాట. అలాంటి ఆ పరమాత్మని ఆశ్రయించుకున్న వాళ్ళ కులం అంటే ప్రపన్న కులం మన శ్రీ వైష్ణవ కులం. అటువంటి ఈ కులంలో ఆ నందన వనం, ఆ నందనవనంలో అవతరించినటువంటి కల్ప లత మన అమ్మ గోదమ్మ. అలాంటి గోదాదేవి యొక్క వైభవం ఇంత అని ఏం చెప్పగలుగుతాం?
వేయర్ తంగళ్ కులత్తుదిత్త విట్టు సిత్తన్ కులం అంటారు. అంటే ఓ బ్రాహ్మణ కులంలో అవతరించింది తల్లి. వేయర్ తంగళ్ కులత్తు ఉదిత్త, ఆ కులంలో అవతరించినటువంటి విష్ణు చిత్తుల వారి యొక్క కులము అంటున్నారు. ఈ పెరియాళ్వార్ల యొక్క గొప్పతనం మనం విన్నాం. సామాన్యులు కారైన సాక్షాత్తు భగవంతుడు బాగుండాలి అని భగవంతునికి ఏ మంగళాశాసనం చేసిన మహానుభావులు. మన ఆళ్వార్లందరూ అంతే, స్వామి బాగుండాలి అని కోరుకునేటువంటి కులం అన్నమాట. అంతేకాదు శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యం, శ్రీ రంగనాథుడు అనేటువంటి ఒక అందమైనటువంటి హరిచందనం అంటే కల్పవృక్షాలతో కూడినటువంటి యోగ దృశ్యం, అంటే యుక్ అంటే కూడి ఉండటం అనమాట. ఆ సంబంధం కల్పవృక్షాలతో, ఏదైనా లతలు చూడండి, ఎప్పుడైనా తీగలు పెద్ద పెద్ద వృక్షాలకి పెనవేసుకుంటాయి. ఈ గోదా అనేటటువంటి ఈ కల్పలత దేన్ని చుట్టుకుంది అంటే రంగనాథుడిని చుట్టుకుందట. ఈ రంగనాథుడు ఎలాంటి వాడు అంటే హరిచందన అంటున్నారు. కల్పవృక్షాలతో కలిగినటువంటి ఆ లత ఎలా ఉంటుందో అలాగా ఈ గోదమ్మ అలా స్వామిని ఆశ్రయించి ఉంది. నిజానికి ఎందుకు హరిచందనం అన్నారంటే, రంగనాథుడు సామాన్యుడు కాదు. ఆయన యొక్క వైభవం ఎంత గొప్పది అంటే సర్వగంధ సర్వరస అంటారు. ఆయనలోనే సర్వగంధాలు ఉన్నాయన్నమాట. అలాంటి గొప్ప సౌందర్యం, సౌకుమార్యం, గొప్ప సుగంధం ఆయన దగ్గర వస్తూ ఉంటుంది. అంతేకాదు మనకి పరాశర భట్టర్ వారు వర్ణిస్తూ, సాక్షాత్తు వాళ్ళ అత్తగారు కావేరీ తీరంలో కదా స్వామి ఉన్నాడు. అందుకని కావేరీ నది తీసుకుని వచ్చి అలా పోస్తూ ఉంటుందట. ఎందుకంటే నదుల్లో కొట్టుకుని వస్తూ ఉంటాయి కదండి చందన వృక్షాలు, అవన్నీ తీసుకుని వచ్చి రంగనాథుడి దగ్గర సమర్పిస్తూ ఉండేట. అందుకే స్వామి దగ్గర వచ్చినటువంటి ఆ సువాసన ఎక్కడా రాదు. ఒకసారి ఆ స్వామి ధరించిన మాలని మనం శిరస్సును ధరించిన, లేక ఆ స్వామి ఒకసారి ఎవరినైనా ఆలింగనం చేసుకున్నా వాళ్లకు ఉండేటటువంటి సువాసన ఎంత గొప్పదో, అది ఎంత ఉతికినా పోదు అంటారు. అందుకే ఎత్తన కుళిక్కుం నిరుక్కుం అంటారు. ఎన్ని స్నానాలు చేసినా ఆ సువాసన మాత్రం పోదుట. కోయిల్ శాందు పోలే అంటారు. మరత్తలాము, ఏదైనా సరే ఒక అందమైనటువంటి సువాసన కలిగినటువంటి వస్తువుని ఎన్ని పెట్టెల్లో పెట్టినా ఆగుతుందా? ఆగదు కదా. ఈ స్వామి సౌందర్యము, ఆ సువాసన, అలాంటివన్నీ రంగరాజస్వామి దగ్గర. మనకి తిరుప్పావేలో నాత్తత్తుజాయముడి నారాయణన్నని పాసురంలో మనకి చెప్తూ ఉంటారు. సాక్షాత్తు గోదాదేవి గోపికని మేలుకొల్పడానికి వెళ్ళినప్పుడు ఆ లోపల స్వామి ఉన్నాడని చెప్పి అంటే, లేరు ఎవ్వరూ లేరంటే, అమ్మా మాకు తెలుస్తుందిలే, ఆ సువాసన ఎన్ని స్నానాలు చేసినా పోదమ్మా, ఆ తులసి వాసన అంతా మాకు వస్తుంది అన్నారు. ఎందుకంటే ఆ స్వామి నిన్న ఆలింగనం చేసుకుని ఉన్నాడు అని చక్కగా చెప్తారనమాట. అలాగా హరిచందన యోగ దృశ్యం, ఈ కలపలత వెళ్ళి ఆ హరిచందనమైనటువంటి ఆ రంగరాజుని చక్కగా పెనవేసుకుని ఉంది. అలాంటి తల్లి మరి ఇవిడెవరు? సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివ అన్యాం, ఎంత అందంగా అంటున్నారు, అన్యాం కమలామివ. సాక్షాత్తు మరో లక్ష్మీదేవి వలె ఉందట. ఎవరివిడ? సాక్షాత్ క్షమాం, క్షమాగుణం కలిగినటువంటి భూదేవి గోదాదేవిగా అవతరించింది. అందువల్ల సాక్షాత్తు ఆ భూదేవే ఈ లోకంలో మన కోసం అవతరించింది. ఎందుకు అవతరించింది అంటే, ఈ లోకంలో మనందరం బతకడానికి గల కారణం వరాహస్వామి. ఆ వరాహస్వామి భూమిని ఉద్ధరించిన తర్వాత భూదేవికి భయాన్ని పోగొడుతూ ఎన్నో కథలు చెప్పాడు. ఆవిడికి ఉన్న సందేహాలన్నీ తీర్చాడు స్వామి. అలా చేస్తున్న సందర్భంలో భూదేవికి కొన్ని రహస్యాలు చెప్పాట. ఈ మానవులంతా ఎలా తరిస్తారు అని అడిగింది అమ్మ. సులభోపాయం చెప్పమంటే అప్పుడు స్వామి చెప్పాట, ఏం లేదు, ఎవరైతే గనక నన్నే ప్రపదనం నాకు నమస్కరిస్తారో, స్వస్మై ప్రసూనార్పణం నాకే పుష్పాలు సమర్పిస్తారో, అర్చిస్తారో, అలాగే వారి మనస్సుల్లో నన్ను భావిస్తారో, అలాంటి వాళ్ళ పాపాలన్నింటినీ నేను తొలగించేస్తాను అని చెప్పాట. ఆ రహస్యం ఎవరికి చెప్పొద్దని మాట తీసుకున్నట్ట. అందుకోసం ఆ మాటకి కట్టుబడి అమ్మ ఏం చేసింది, తాను భూదేవిగా ఉంటే చెప్పలేదు గనక అమ్మ మన కోసం గోదమ్మగా అవతరించి ఆ స్వామి చెప్పిన
వార్తలన్నీ చెప్పింది. అందుకే సాక్షాత్ క్షమాం అంటున్నారు. ఎంత క్షమాగుణం అండి! భూమి మీద మనం ఎన్ని పాడు పనులు చేస్తున్నామో, తొక్కుతున్నాం, భూమిలో ఉన్న రసాయనాలన్నీ తీసేస్తున్నాం, అయినా ఆ తల్లి మననేమంటలేదే. పిల్లవాడు తల్లి దగ్గర పాలు తాగుతూ గట్టిగా తన దంతాలతో రొమ్ముని ఇబ్బంది పెట్టినా ఆ తల్లి వాడిని ఏమీ అదిలించదు. తన బాధని పడుతూనే పిల్లవాడికి స్తన్యాన్ని ఇస్తున్నది మాతృమూర్తి యొక్క గొప్పతనం అన్నమాట. అందువల్ల క్షమాగుణానికి ప్రతీక సాక్షాత్తు ఆ తల్లి గోదమ్మ. అంతేకాదండి, కరుణయా అన్యాంకమలా ఇవ. కరుణ అంటే దయ. ఆ దయకి గుర్తు లక్ష్మీదేవి. ఎవరివిడ? లక్ష్మీదేవా లేక భూదేవా? ఈవిడి యొక్క వైభవాన్ని చూసినటువంటి పెరియాళ్వారే ఆశ్చర్యపోయారట. ఎందుకంటే వీరు మాలలు కట్టి ఇస్తుంటే పెరుమాళ్ళు రోజు ధరించేవారు కదా. ఒకరోజు ఆ మాలలో వెంట్రుక రావటం చూశారు. అయ్యో, ఇంత ఇలా వెంట్రుక వచ్చి ఈ మాలంతా కూడా అపవిత్రం అయిపోయింది. అయ్యో రంగనాథ, అయ్యో ఏమిటి ఇలా జరిగిందని చూస్తే వాళ్ళ అమ్మాయి ధరించినట్టు చూశాడు. ఇంకా రంగనాథుడికి మాల వేయను అని ఆయన నిశ్చయించుకున్నాడు. అంటే రంగనాథుడు అంటే వాళ్ళ ఊళ్ళో ఉన్న వటపత్ర సాయి అనమాట. సేవిల్లి పుత్తూరులో ఉన్న వటపత్ర సాయికి మాల వేయకపోయేసరికి ఆ స్వామి పెరియాళ్ళ వాళ్ళ కల్లో కనపడ్డట. ఏమైనా నాకెందుకు మాల వేయలేదు స్వామి, ఏం చేయమంటారు? మీకు వేయాల్సిన మాలని మా అమ్మాయి ఎంగిల్ చేసింది, తాను ధరించిందయా, అందుకే నేను నిన్ను వేయలేదు. అయ్యయ్యో ఆళ్వారే, మీకు తెలియట్లేదు. తాం స్పృష్వా మామపి స్పృశ. రోజు మీరు కట్టే మాలలు భోగ్యం అనుకుంటున్నారా? కాదు, ఆవిడ తాకి ఇవ్వటం వల్ల నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అందువల్ల రోజు ఆవిడ స్పృశించిన మాలలే నాకు తీసుకురండి అన్నట్ట. వెంటనే నిద్రలోంచి మెలకు వచ్చిన ఆళ్వార్ ఆ అమ్మాయిని ఒక్కసారి దగ్గరికి వెళ్ళి ఆలింగనం చేసుకొని, ఎవరు నువ్వు? ఆండాళే అన్నట్ట. అంటే నన్ను అనుగ్రహించడానికి, నన్ను రక్షించడానికి వచ్చిన తల్లివి ఎవరు? లక్ష్మివా, భూదేవివా అంటూ కీర్తించారు ఆ స్వామి. అందువల్ల సాక్షాత్తు లక్ష్మే మళ్ళీ ఇలా వచ్చిందా అన్నట్లుగా ఉన్నటువంటి గోదాం, ఈ గోదాదేవిని అనన్య శరణ, అమ్మా తల్లి గోదా, నాకు వేరే గతి లేని వాడ నేను ఉన్నానమ్మా నేను, అందువల్ల శరణం ప్రపద్యే, నేను శరణు పొందుతున్నాను అని ఇందులో చక్కగా ప్రార్థన చేశారు. అందుకే ఆండాళ్ళ తల్లి యొక్క అనుగ్రహం ఉంటే మనందరం తరిస్తాం. అలాంటి అమ్మ యొక్క శరణాగతిని మనందరం చేసుకుని, అమ్మా నువ్వు తప్ప మాకు ఇంకో గతి లేదు అని మనం శరణ వేడుకుందాం. ఆ తల్లి, ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని మన మీద సదా వర్షింపచేస్తుంది. సమస్త విజయాలకి కారకమవుతుంది అమ్మ. మంచి వాక్ పటిమనిస్తుంది. ఇది సత్యం, సత్యం, సత్యం. ఎందుకంటే నా చిన్నప్పుడు జిఆర్ స్వామి వారిని, గురుగారిని చూసిన తర్వాత నేను కూడా ఎన్నో కార్యాలు చేయాలి, మంచి ప్రవచనాలు చెప్పాలి అని ఆశ ఉండేది. కానీ భయం ఉండేది, అమ్మో ఏం చెప్తాం ఎలా అని. కానీ తిరుప్పావై ఎప్పుడైతే ఆరంభించానో చదవడం, ఆ తర్వాత నాకు తెలియకుండానే వాక్ శక్తి ఆ అమ్మ అనుగ్రహంతో పెరిగింది. తిరుప్పావై చదవండి, నమ్మండి, మీకు ఎంత వాక్పటిమ వస్తుందో మీరే చూద్దరు. కానీ ఆ అమ్మ దయతో మంచి వాక్సూరుడు అవుతారు, కార్యసూరుడు అవుతారు. ఇందులో సందేహం లేదు. వాక్సూరుడు అంటే కేవలం మాటలు చెప్పేవాళ్ళనే అర్థం, కానీ అంత మాత్రమే కాదు, కార్యం కూడా చేయగలిగే శక్తి అమ్మ ఇస్తుంది. అలాంటి అమ్మ శ్లోకాన్ని ఒకసారి మళ్ళీ అనుసంధానం చేసుకుందాం. శ్రీ విష్ణు చిత్త కులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదాం అనన్య శరణ శరణం ప్రపద్యే. స్వోచ్ఛిష్టమాలికా బంధగంధబంధురజిష్ణవే విష్ణుచిత్తతనూజాయే గోదాయే నిత్యమంగళం. ఆండాళ్ తిరువడిகளே శరణం. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారైక విహారిణే శ్రీమన్నారాయణాచార్య స్వామినే నిత్యమంగళం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. ఓమస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.